పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమర గాయకుడు, సంగీత దర్శకుడు అయిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి నేటి తరానికి తెలియాలనే ఉద్దేశంతో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన బయోపిక్ ఘంటసాల ది గ్రేట్. ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తొలి టికెట్ వేలం దగ్గర నుంచి సినిమా కాస్టింగ్ అలాగే డైరెక్టర్ వరకు అనేక విశేషాలు ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా టికెట్ ₹1,00,000 అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. మీరేం చెప్తారు దీని గురించి? ఆ సినిమా పట్ల, ఘంటసాల గారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం, గౌరవాన్ని ఆ విధంగా ప్రదర్శించారని అనుకోవాలి. నిజంగా ఆ సినిమా చూసిన వెంటనే ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు ఆయన ₹1,00,000 ఈ సినిమా ఫస్ట్ టికెట్ నేను కొంటాను ₹1,00,000 అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో అందరూ కూడాను అంటే ఘంటసాల గారి పట్ల ఉన్న గౌరవం, ఈ సినిమాని తీసి నిర్మించి దర్శకత్వం వహించినటువంటి రామారావు గారి పట్ల గౌరవంతో ఆయన అలాంటి ఒక గొప్ప జెస్చర్, ఇట్ ఈస్ వెరీ కైండ్ జెస్చర్ ఆఫ్ చదలవాడ శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఆయన ఇప్పుడే కాదు, చాలా గొప్ప దానాలు చేస్తుంటారు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కోవిడ్ టైంలో కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది కార్మికులకు ఆయన డబ్బులు ఇవ్వటం, ఆర్థిక సహాయం చేయటమే కాకుండా ఇవన్నీ సప్లై చేయటం అంతా చేస్తుంటారు. అంటే గుప్తదానంగా చేస్తుంటారు. ఎక్కువగా బయట పబ్లిసిటీ అక్కడ కోరుకోరు ఆయన. ఆయన స్పందించి చేసినటువంటిది అనమాట ఈ ₹1,00,000 టికెట్ తీసుకోవటం అనేటువంటిది. అలాగే మరొక ఎన్ఆర్ఐ కూడా తీసుకున్నారని తెలిసింది, రాజశేఖర్ ఫ్రమ్ జర్మనీ. ఆయన కూడా తీసుకున్నారని తెలిసింది. ఇదంతా ఏంటంటే ఆ ఘంటసాల గారి సినిమా పట్ల ఆయన మీద ఉన్న అభిమానంతో, అందులో సినిమా చాలా గొప్పగా ఉంది. కేవలం ఘంటసాల గారి మీద సినిమా తీసినంత మాత్రం గొప్పగా ఉండాలని లేదు, అది సినిమా కూడా గొప్పగా ఉంది అనేటువంటి దీంతో చూసి ఆయన చదలవాడ శ్రీనివాసరావు గారు అసలు మరో శంకరాభరణం అవుతుంది. మరుగున పడిపోయింది. సినిమా నిర్మాణం పూర్తి చాలా కాలం అయింది, మరుగున పడిపోయింది. దాన్ని ఈ రోజున బయటకు తీసుకొచ్చి డిసెంబర్ 12వ తారీఖున ప్రేక్షకుల ముందు తెస్తున్నారు. అయితే మహానటి సావిత్రి గారి బయోపిక్ తీసినప్పుడు ఆమె క్యారెక్టర్ ఎవరు చేస్తారు అనేది కూడా ఒక ఆసక్తి నెలకొంది. కీర్తి సురేష్ ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోశారు. అయితే ఇప్పుడు ఘంటసాల గారి బయోపిక్ జీవిత చరిత్ర అనగానే ఎవరు నటిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ సింగర్ కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో ఆయన ఘంటసాలగా నటించారు. అలాగే ఆయన వైఫ్ మృదుల తను సావిత్రమ్మగా నటించారు. దీని మీద మీరేమంటారు? అంటే మహానటి సావిత్రి అనేటువంటిది ఒక రెగ్యులర్ ప్రొడక్షన్లో స్వప్న వాళ్ళు, అశ్విని దత్ గారు బ్యానరు, అసలు అది చాలా పెద్ద క్యాన్వాస్ ఆ సినిమా. ఆ క్యాన్వాస్లో వాళ్ళు తీసినటువంటి సినిమా కాబట్టి దానికి అంత రేంజి, అంత గ్రేటు. అమ్మాయి కీర్తి సురేష్ యాక్ట్ చేయటం, మిగతా క్యాస్టింగ్లో కూడా మహామహులందరూ యాక్ట్ చేయటం వల్ల దాని రేంజ్ పెరిగిపోయింది. ఇది చిన్న సినిమా. ఇది ఎట్లాగంటే రామారావు గారు ఈ సినిమా దర్శకత్వం వహించింది. రామారావు గారు ఆయన ఇది నాట్ ఏ రెగ్యులర్ ప్రొడ్యూసర్, ఆర్ నాట్ ఏ ఫిలిం మేకర్. ఆయన ఘంటసాల వీరాభిమాని. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కీలకమైనటువంటి ఉద్యోగి అనమాట. ఆయన 29 మంది డీజీపీల దగ్గర పనిచేశారు. ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్లో విశేషమైనటువంటి అనుభవం ఉంది. ఈ రోజున కూడా రిటైర్ అయినా సరే మరలా ఆయన స్పెషల్ డిప్యుటేషన్ మీద ఆయన సర్వీస్లో తీసుకొని డీజీపీ ఆంధ్రప్రదేశ్ గారి దగ్గర ఈ రోజున తను వర్క్ చేస్తున్నారు. ఈయన స్టిల్ ఈజ్ ఇన్ వర్కింగ్. కానీ ఆయనకి ఘంటసాల గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన చేసినటువంటి సాహసం, ఆయన నాట్ ఏ రెగ్యులర్ ప్రొడ్యూసర్. తన జీవితాంతం కష్టపడి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి కూడబెట్టుకున్న రూపాయి రిటైర్మెంట్ డబ్బులు కానీ, ఆయన ఫండ్స్ కానీ, ఆయన బెనిఫిట్స్ ఇవన్నీ ధారపోసి ఆయన సినిమా చేశారు దాని మీద, ఘంటసాల గారి మీద ఉన్న అభిమానంతో. రియల్లీ అది చాలా అప్రిషియేట్ చేసినటువంటి విషయం. యాక్చువల్గా ఏంటంటే ఘంటసాల గారి మీద సినిమా తీయాలనేటువంటి థాట్ కానీ, అది కానీ ఆయనకంటూ ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలి అంటే అది ఇండస్ట్రీ పూనుకోవాలి, లేదంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. అలాంటి పని ఒక చిన్న చిరుద్యోగి అయినటువంటి రామారావు గారు చేశారంటే రియల్లీ ఆయనకి ఎంతగా ఆయన అభినందించినా తక్కువే. ఘంటసాల గారి మీద గౌరవంతో ఒక నిర్మాత వచ్చి ₹1,00,000 పెట్టి టికెట్ కొన్నారు, ఇంకొక ఎన్ఆర్ఐ వచ్చి ₹1,00,000 పెట్టి టికెట్ కొన్నారు. మరి ఇక్కడ ఒక సింగర్ కూడా చక్కగా ఆయన క్యారెక్టర్ వేస్తున్నారు. అసలు ఇప్పుడు మీరు డైరెక్టర్ గారి గురించి చెప్తుంటే ఇలా కూడా ఉంటారా, ఇంత అభిమానం ఉంటుందా అనిపిస్తుంది. ప్రభుత్వం బాధ్యత ఏంటి? ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలు ఇస్తే ఇలాంటి సినిమాలు నిలబడతాయి, ఇంకొంతమంది ఇలాంటి అద్భుతమైన సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు? చేయాలమ్మా ప్రభుత్వాలు. అంటే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. కాకపోతే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ ప్రవేశపెట్టారు కదా, ఆ గద్దర్ అవార్డ్స్కి అప్లై చేయడం జరిగింది. వీళ్ళు ఘంటసాల ద గ్రేట్ని అప్లై చేశారు, కానీ మరి ఎందుకో కమిటీ వాళ్ళు దాని మీద చిన్న చూపు చూసినట్టున్నారు. దానికి ఎలాంటి అవార్డును కనీసం ఒక కన్సులేషన్ ప్రైజ్ లాగైనా అంటే అంత గొప్ప ప్రయత్నానికి ఒక గుర్తింపుగా అయినా ఒక అవార్డు వచ్చుద్దని చెప్పేసి ఆశపడ్డారనమాట. చేసిందే గొప్ప సాక్రిఫైస్ అయినా
పోనీ ఘంటసాల గారి పేరు చెప్పి పిచ్చి పిచ్చిగా ఏమైనా తీసాడంటే తీలా. చాలా గొప్పగా తీశారు ఆ సినిమాని. చెట్టు పేరు చెప్పి కాయలకు అమ్ముకున్నట్లుగా కాకుండా చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధిగా చాలా కష్టపడి తన జీవితాన్ని పణంగా పెట్టి ఆయన సినిమా తీశారు. దానికి ఎలాంటి గుర్తింపు రాలేదు దీంట్లో. సరే ఇక ముందైనా సరే ఆ సినిమాకి ఒక ఇది రావాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు దానికి ట్యాక్స్ వినోద పన్ను అనేటువంటిది రద్దు చేయాలి. ఇంకా ఎన్నైనా బెనిఫిట్స్ ఇచ్చే ప్రోత్సహించాలనేటువంటిది మాత్రం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాల మీద ఉంది. దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఫిలిం ఇండస్ట్రీ మీద కూడా ఉంది. మహాగాయకుడు ఘంటసాల గారి పట్ల అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకోవడానికి ప్రేక్షకులకు కూడా ఇది మంచి సమయం అనుకోవచ్చు. మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ముఖ్యంగా మీడియా హ్యాస్ టు టేక్ ఎ వైటల్ రోల్ ఇన్ ప్రమోటింగ్ దిస్ ఫిలిం. చాలా ముఖ్యమైనటువంటి, ఎందుకంటే ఘంటసాల ద గ్రేట్ అని మనం అందరం చెప్పుకుంటున్నాం. ఎంత గొప్పో చెప్పుకుంటున్నాం, ఎంతటి మధుర గాయకుడో చెప్పుకుంటున్నాం. ప్రపంచంలో 100 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినటువంటి గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ టైం 100 చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటిది. అలాగే గాయకుడుగా ఒక అమర గాయకుడు, అద్భుత గాయకుడు. ఆయన గాన మాధుర్యాన్ని గురించి, ఆ గాన మాధుర్యంలో ఓలలాడని వాడంటూ లేడు. అలాంటి ఒక మహా వ్యక్తి జీవిత చరిత్రను అత్యంత రమణీయంగా, అత్యంత ఆర్ద్రతతో రూపొందించారు రామారావు గారు. కాబట్టి మీడియా హ్యాస్ టు టేక్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతగా తీసుకోవాలి మీడియా. ఏదో చేసామంటే కానీ, ఎందుకంటే కమర్షియల్ సినిమాల ప్రమోషన్స్కి వాటికి ₹1,00,00,000 ఖర్చు పెట్టుకుంటారు. ఈ రోజున ఆయన దగ్గర నుంచి ఎంత సింపుల్గా ఉంటారంటే రామారావు గారిని చూస్తే అంత నిరాడంబరంగానటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఇంత గొప్ప కార్యక్రమం చేశారంటే ఇటు ఇండస్ట్రీ కానీ, ఇటు మీడియా కానీ, అటు ప్రభుత్వాలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆయన అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి చేయూతగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. ఘంటసాల ది గ్రేట్ అనే ఇంత గొప్ప సినిమాని తీస్తున్నప్పుడు ఏ స్టార్ హీరోనో ఇందులో నటించి ఉంటే, పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తీసి ఉంటే, పెద్ద డైరెక్టర్స్ లేదంటే ప్రొడ్యూసర్స్, ఈ సినిమా ఇప్పటికే బొంబాట్ అయ్యేది. కానీ ఒక చిన్న సినిమాగా ఇంత పెద్ద వ్యక్తి సినిమా నిలవాల్సి వచ్చింది. ఎక్కడుందంటారు తప్పు? అంటే అట్లా పెద్ద స్టార్ని పెట్టుకొని తీసే కెపాసిటీ ఆయనకు లేదు కదమ్మా. దీనికి ఇన్ని అవరోధాలు పడ్డాడు. అంటే ఒక రామారావు గారి వంటి వారు వచ్చే వరకు ఇలాంటి సినిమా ఒక్కటి కూడా తెరకెక్కలేదు. లేదు. ఎందుకు జరగలేదు ఇన్నాళ్ళు? అంటే ఎందుకంటే మహానటి కంటే ముందే వచ్చిన థాట్ ఇది. అప్పటి నుంచి నలుగుతుంటుంటారు, అప్పటి నుంచి జరుగుతుంటారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఘంటసాల కుటుంబ సభ్యులే దీనికి అడ్డుపడ్డారు. ఘంటసాల గారి కుటుంబ సభ్యులే దీనికి అడ్డం పడి సినిమా రిలీజ్ అవడానికి వీల్లేదని చాలా చేసి కోర్టుల దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు అడ్డం పడ్డారో తెలియదు. పడ్డ తర్వాత చాలా కోళ్ళ తర్వాత ఆయన కొడుకు రత్నకుమార్, ఘంటసాల రత్నకుమారు సినిమా నిలిపేయాలి వద్దని చెప్పేసి అడ్డం తిరిగి నానాగా ఇది జరిగిన తర్వాత సినిమా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఘంటసాల రత్నకుమార్ అప్పుడు కోవిడ్ టైంలో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత మరలా ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, సావిత్రి గారిని, వాళ్ళని అమ్మ ఇది పరిస్థితి చూడండి ఒకసారి అంటే, అప్పుడు సినిమా చూసిన తర్వాత మేమేదో ఘంటసాల గారి పేరు చెప్పి పాడు చేస్తున్నారేమో అనుకున్నానయ్యా, మంచి సినిమా తీశారు మీరు, సారీ అని చెప్పి మళ్ళీ వార్లే ప్రోత్సహించి అనుమతి ఇచ్చిన తర్వాత ఈ జర్నీ అంతా జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంచ్ చేశారు. ఆ తర్వాత ఆ సినిమా అలా నడుస్తూ ఇన్నాళ్ళకి రిలీజ్. బాలసుబ్రహ్మణ్యం గారు రిలీజ్ అంటే ఆయన ఎప్పుడు కోవిడ్ టైంలో చనిపోయారంటే ఎంత కాలం అయింది సినిమా చూసి. ఎంత కాలం కింద తాను అన్ని ₹1,00,00,000 ₹1,00,00,000 పెట్టుబడి పెట్టారు రామారావు గారు. ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత శ్రమ చేశారు. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి సిన్సియారిటీని, దీని వెనుక ఉన్నటువంటి అర్థతని, దీని వెనుక ఉన్న కష్టాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం సానుభూతితో సినిమాలు ఆడవము. ఘంటసాల గారి మీద తీశాడు, పాపం ఆయన డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాడు, ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు అనే సానుభూతి అవసరం లేదు. ఆ సానుభూతితో కాకుండా సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ వెయిట్ని ఘంటసాల నిజంగా అద్భుతంగా చేశారు. సుమన్ గారు చేశారు, దీంట్లో అతను సింగర్గా చేశారు, ఇంకా కొంతమంది చేశారు. అదో ఆయన పేరు చెప్పి కాయలు అమ్ముకుందని కాకుండా ఒక జీవిత కథని, ఘంటసాల గారి జీవితంలో ఉన్న కష్ట సుఖాలను, ఎత్తుపల్లాలను, ఆయన పడ్డ కష్టాలు, ఒక వారాలు తినుకుంటూ ఆయన ఎలా విజయనగరం వీధుల్లో ఇదయ్యాడు, నీ గొంతే పనికిరాదు, నువ్వు అసలు సింగర్వే కాదని చెప్పి బంటేసినటువంటి వాళ్ళే ఆయన నిచ్చేసుకొని నెత్తిన పెట్టుకున్నటువంటి ఇది ఉంది. అంత గొప్ప చరిత్ర. ఆ చరిత్ర మొత్తాన్ని చాలా సాధికారికంగా తీశాడు ఈయన రామారావు గారు. ఆ సినిమా నేను చూడటం జరిగింది, అందుకే ఇంతగా మాట్లాడగలుగుతున్నాను. గ్రేట్ మన మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన స్పెషల్ షో వేసిన రోజు నా సినిమా ఆయనతో పాటు చూస్తే ఆ సభా కార్యక్రమం అంతా నేను నిర్వహించాను. ఆ రోజున చూస్తే అసలు ఆయన చాలా మెచ్చుకున్నారు వెంకయ్యనాయుడు గారు. ఆ విధంగా ఎంతోమందికి షోస్ వేసి, బాబు నేను ఇంత సినిమా చేశాను, దీన్ని ప్రోత్సహించండి, దీన్ని ఇది చేయండి అని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉంటే ఎంత జాలేస్తుందో ఆయన చూస్తుంటే, ఎంత బాధేస్తుందో. కాబట్టి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ
తెలుగు పర్సన్ ఇద్దరు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఇండస్ట్రీ వాళ్ళని కాదు, ప్రభుత్వాలు కాదు, మీడియా కదా, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యతను నెత్తినెత్తుకోవాలి. దట్ ఈస్ వాట్ మై ఫీలింగ్ ఇస్. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు, అన్నిటినీ ఒకే ఘాటన కట్టవేయకూడదు మనం కూడా. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి కూడా నిలిచిపోతాయి. ఒక కళాఖండంగా ఘంటసాల ది గ్రేట్ సినిమాని చూడాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులుగా మనం అందరం కూడా ఆ సినిమాని ఎంత ఆదరిస్తే ఇలాంటి సినిమాలు ఇంకా ముందు ముందు చాలా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్తే.